హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసరికి ఉగాది రోజు అలానే ఉగాది ముందు రోజు అనమాట. వీడియో అయితే పెట్టాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంక ఇదైతే ఉగాది ముందు రోజు అనమాట. అమావాస్య రోజు సాయంత్రం మాకు ఏదో ఒకటి పిండి వంటలు చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఇంకా అలా నేనైతే ఆ రోజు ప్రసాదం బూరెలు అయితే చేశానమాట. అంటే సూజీతో బూరెలు చేస్తాం కదా, అది కూడా రెసిపీ చూపించాను. ఎలా చేశాను అనేది చూసేయండి. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అన్నీ 1:1:1 రేషియోలోనైతే తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పంచదార తీసుకొని అందులోనే 2 యాలకుల్ని నార్మల్గా దంచేసి అయితే వేసాను. షుగర్ అంతా కరిగిన తర్వాత వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక గ్లాస్ వరకు సూజీ అనమాట. చిన్న నూక ఉంటుంది కదా, గోధుమ రవ్వ టైపు సూజీ నూక అంటాం. ఇంకా ఆ నూకనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేమి కట్టకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోండి. ఇంక అమావాస్య మాకు ఉగాది రోజు కంటే కూడా ముందు రోజు చేస్తారనమాట. ఈ విధంగా అమావాస్య రోజు చేసి దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటారు. ఉగాది రోజు నార్మల్గానే చేసుకుంటారు, పెద్ద ఏమి ఉండదు. ఇంకా నేను కూడా మా అమ్మ ఆ రోజు ఫోన్ చేసి చెప్పారనమాట ఏదో ఒకటి చేయాలని చెప్పి. ఇంక అందుకని చెప్పి సాయంత్రం ఈ విధంగా గోధుమ నూక బూరెలు అయితే ఇవైతే తొందరగా తేలిపోతాయి. ఇంక అందుకని చెప్పి ఇవైతే చేస్తాను. అలానే నాకు వచ్చినవి కూడా ఇవే అనమాట. ఇంకా అలాంటి పెద్ద పెద్ద రెసిపీస్లో ఇంక అందుకని చెప్పి అయితే ఇవే చేశాను. పొంగడం టైప్ అయినా వేస్తారు. నేను ఇంకైతే ఇదే చేశాను. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను యాక్చువల్గా ఈవినింగ్ టైంలోనే చేశానమాట, 4 ఆ టైంకి. ఇంక ఇది ఈ విధంగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా నేను తలకది స్నానం చేసి వచ్చాను. అంటే దీపం అది పెడతాం కదా, ఇంక అందుకని చెప్పి తలకైతే స్నానం చేశానమాట. ఇంక ఈ లోపల ఇది కూడా చల్లారిపోద్ది చక్కగాని. ఇంకా ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని మైదాలో కోటింగ్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక చూసారు కదా, ఇక్కడ చల్లారిపోయింది. దీనికి ఆయిల్ అది చేతికి పెట్టుకోకుండా నార్మల్గా వాటర్ని అంటేటప్పుడు మనకు చేతికి అంటేస్తుంది అనేటప్పుడు ఈ విధంగా వాటర్ని తడిపెట్టుకుంటూ చిన్న చిన్న బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా చేసుకొని అలానే ఇవి తక్కువే అనమాట. ఒక గ్లాస్కి అయితే చేశాను, అంటే ఒక 1/2 కిలో నూక అయితే చేశానమాట. మనం సేమ్ ఇదైతే సింపుల్, ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని ఏమి ఉండదు. గోధుమ నూక ఎంత అయితే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకుంటాము, పంచదార కూడా అంతే తీసుకుంటాం అనమాట. 1:1:1 రేషియో అని చెప్పాను కదా, ఇంకా ఆ విధంగా. అలానే నేను లాస్ట్ ఇయర్ ఉగాదికి వెండి దీపాలు అయితే తీసుకున్నాను కదా, ఇంక ఈ ఇయర్ కూడా అప్పుడు లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను ఎంత ఉంటే అంత సేవ్ చేస్తానని చెప్పి. ఇంకా అలా సేవ్ చేశానమాట. కాకపోతే అప్పుడు రెగ్యులర్గా కూడా చేయలేదు, అంటే సరిగ్గా చేయలేదనమాట. ఎప్పుడు గుర్తుంటే వేయడం, లేకపోతే లేదా అలా ఉండేది. అంటే అంత ఇన్నిగా తీసుకోలేదు సీరియస్గా. ఇంకా అలా నార్మల్గా చేశాను. ఇంకా అవైతే 11,000 అయ్యాయి. నేను వెండిది ఈసారి చెంబు టైప్ ఏదో తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ అవి లేవన్నమాట. ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటాను. ఇంక ఈ ఇయర్ నుంచి అయితే 3,000 మంత్లీ సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మంత్లీ 3,000 లెక్క 1 ఇయర్ అయితే, అంటే మళ్ళీ ఉగాది వరకు సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే చెప్తానమాట ఏం తీసుకున్నాను అనేది. ఇంక ఈ ఇయర్ కూడా ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటాను. అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎప్పుడు తీసుకుంటే అప్పుడు చూపిస్తాను. బాల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా తర్వాత కోటింగ్ కోసం అని చెప్పి ఇక్కడ మైదా అయితే తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకొని ఆ కోటింగ్ అది చప్పగా ఉండకుండా తీయగా ఉండడం కోసం ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ పంచదార అంతా కరిగిన తర్వాత కొద్దిగా వాటర్గా అవుతుంది కనుక చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కోటింగ్ కొద్దిగా థిక్గా కావాలంటే కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకొని కొద్దిగా థిక్గానే పెట్టుకోవచ్చు. ఈ సూజీ నూక బూరెలకి నార్మల్గా ఉంటేనే బాగుంటాయి. అందుకని చెప్పి నేను నార్మల్గానే పెట్టాను కోటింగ్ అదంతా కూడా. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను. మీకు కొద్దిగా థిక్గా కావాలంటే మైదా పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా థిక్గా కోటింగ్ని అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ కోటింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటరు, ఇందులో యాడ్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
మీరు ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా లైట్గా పడుతుంది అనమాట. మీకు ఇంకా థిక్గా కావాలనిపిస్తే మైదా అయితే వేసుకోండి. నేను ప్రసాదం బూరెలు వీటిని సూజీ నూక బూరెలకే ప్రసాదం బూరెలు అని కూడా అంటాము. ఇంకా వీటిని అయితే నేను ఈ విధంగానే పల్చగా, అంటే మరీ పల్చగా కాదు, అలానే థిక్ కూడా కాదు, ఈ విధంగానే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని కోటింగ్ అయితే వేసుకుంటాము. ఇంకా డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఇవి అంటుకోవడం అలా ఏం అవ్వవు అనమాట. మనం కొద్దిగా ఆ బూరెల పైకి ఆయిల్ ఈ విధంగా పైకి వేస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. వాటంతట అవే ఊడిపోతాయి, అంటుకోవడం అలా ఏం అవ్వవు. ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా టైం పడతాయి ఫ్రై అయ్యేసరికి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకి రెడ్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట సాఫ్ట్గాని. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా నార్మల్గా పెట్టాను కనుక ఈ విధంగా కోటింగ్ పెద్దగా మనకి లేయర్ లాగా ఏం రాదు, ఈ విధంగానే ఉంటుంది. మైదా కొద్దిగా ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే పైన ఒక లేయర్ టైప్ వస్తుంది అనమాట. మీ కోటింగ్కి సరిపోకపోతే ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ప్రిపేర్ చేసింది కరెక్ట్గా నేను చేసిన క్వాంటిటీకి అయితే సరిపోయిందనమాట, మైదా కోటింగ్ అదంతా కూడాని. ఇదే విధంగా మిగతా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఆయిల్ కూడా ఎక్కువేం అబ్జర్వ్ చేయట్లేదు, ఆయిల్ కూడా మనకు ఫ్రై చేయడానికి ఎక్కువ కూడా అవ్వట్లేదు అనమాట. అలానే ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, వీటిని తీసేయండి. బాగా కాలి అలా నల్లగా అయిపోతాయి. సో ఇవన్నీ సైడ్కి తీసేసి ఇంకా మిగతావన్నీ కూడా నేను ఫస్ట్ కదా కొద్దిగా కిందది అంటుద్దేమో అని చెప్పి 3 వేసాను. ఇంకా నెక్స్ట్ ట్రిప్ నుంచి కూడా ఒక 2-3 ట్రిప్లు అయ్యాయి అనమాట. 6-7 వేసాను. ఇంకా కొద్దిగా వెడల్పు కళాయి అయితే ఇంకా ఎక్కువ ఒకసారి అయిపోతాయి. ఇది కొద్దిగా కళాయి పెద్దదే కానీ కింద వైపున కొద్ది బౌల్ టైప్ ఉంది కదా, దానివల్ల కొన్నే పట్టాయి. ఇంకా ఆ విధంగా ఒక 3 టిప్స్ అయితే నేను అన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట. అదేవిధంగా మీరు ఇదే విధంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తినని బాగుంటాయి. అలానే మీరు మనం ప్రిపేర్ చేసాం కదా రవ్వ కేసరిలా ఫస్ట్, ఇంకప్పుడే మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొబ్బరి అయితే యాడ్ చేయలేదు. యాక్చువల్లీ నాకు ఇందులో కొబ్బరి వేస్తారనమాట ఈ బూరెల్లో, కాకపోతే నాకు అది నచ్చదు. అందుకని చెప్పి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కొబ్బరి అయితే యాడ్ చేయను. కొబ్బరి తింటాం అనుకునే వాళ్ళు మనం రవ్వ అవి యాడ్ చేసేటప్పుడే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఇంక ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా కింద కూడా ఏం ఆయిల్ అది అవ్వలేదనమాట. ఇవి లాగేస్తాయి ఆయిల్ అదంతా. ఆయిల్ కూడా పెద్దగా ఏమి ఇది అవ్వలేదు, డీప్ ఫ్రై చేయడానికి కూడా పెద్దగా ఏం పట్టలేదు. ఇంకా నాకైతే ఇవి ఎక్కువ ఇష్టం అనమాట ఈ బూరెలు అయితే. మిగతా పూర్ణం బూరెలు ఉంటాయి కదా, పెద్దగా తినను, కానీ ఈ బూరెలు అయితే నాకు బాగా నచ్చుతాయి. ఇంక ఈ విధంగా అయితే బూరెలు అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తాను. మార్నింగ్ సాటర్డే కనుక మనకు సండే ఉగాది పడింది కదా, సాటర్డే మామూలుగా మార్నింగ్ పూజ చేస్తాను. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ పెడతాం కనుక అన్నీ ఒకసారి క్లీన్ చేసేసి నీట్గా ఈ విధంగా ఇప్పుడు చేసిన ప్రసాదం అవి పెట్టేసి దీపం అది పెట్టుకొని పూజ అయితే చేస్తానన్నమాట. ఇంక ఈ విధంగా అయితే ఉగాది ముందు రోజు అమావాస్య రోజు అయితే అయ్యింది. ఇంకా తర్వాత ఉగాది రోజు పెద్దగా ఏమి ఉండదు, అంటే కొంతమంది పులిహోరలు అవి ఇవి బూర్లు అవన్నీ ఆ రోజు ప్రిపేర్ చేస్తారు. మా సైడ్ పెద్దగా ఆ రోజు ఏం ప్రిపేర్ చేయరు అనమాట. ఆ రోజు నాన్ వెజ్ కూడా తినేస్తారు ఉగాది రోజు మా సైడ్ అయితే. ఇంక ఇక్కడ నుంచి కూడా ఉగాది రోజు అనమాట. ఇంకా ఉగాది రోజు అయితే ఫస్ట్ మనకి ఉగాది పచ్చడితోనే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అది చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే చాలామంది అరటిపళ్ళు ఇంకా కొబ్బరి అన్నీ వేసి చేస్తారు, నేను అవి ఏమి యాడ్ చేయట్లేదు అనమాట. మనకి నార్మల్గా ఉగాది పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో ఇంకా అలా అయితే చేస్తాను. పులుపు, బెల్లం, వేపాకు, వేప పువ్వు, అలానే మామిడి ముక్కలు,
కొద్దిగా సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారంకి యాక్చువల్గా మిరియాల పౌడర్ యాడ్ చేస్తారు, నా దగ్గర లేవు, ఇంక అందుకని చెప్పి కారం అయితే యాడ్ చేశాను. అది కారమే, కాకపోతే ఇక్కడ పసుపులాగా కనిపిస్తుంది. ఇంక ఈ విధంగా ఉగాది పచ్చడి చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజైతే బూర్లు అవేం ప్రిపేర్ చేయలేదు, ముందు రోజు అది ఒకటి ప్రిపేర్ చేశాను కదా. ఇంకా ఆ రోజు అయితే పులిహోర అయితే మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేస్తాను, ఇంకేం మరి ప్రిపేర్ చేయలేదు. ఇంక ఈ విధంగా ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట. అలానే పువ్వులు కూడా ఇంటి ముందు చెట్టు ముందు వీడియోస్లో చూపించాను కదా, ఇంకా ఆ పువ్వులు అయితే ముందు ఆల్రెడీ తీసాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా ఉండేవి, ఇంకా అవి తీసేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేస్తానమాట. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా ఆ రోజు ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తాం కదా, అంటే తింటాం కదా ఫస్ట్. ఇంకా పూజ చేసుకొని ఉగాది పచ్చడి కూడా అందరం తినేసామన్నమాట, స్నానాలు అవి చేసేసి. ఇంకా నేనైతే బయట ఉంటారు కదా ఇంటి ముందు, కొద్ది బ్యాచిలర్స్ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా 2 మామిడికాయలు వేసి కొద్దిగా ఎక్కువ పెట్టాను పచ్చడి అది. ఇంక ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత మేము కూడా ఉగాది పచ్చడి అది టేస్ట్ చేసేసి ఇంకా లంచ్ అయితే నేను చూపించలేదు, మర్చిపోయాను అనమాట తీయడం. పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అదే రోజు మా రాకీకి అలానే పొట్టికి కూడా స్నానాలు అవి అయ్యాయి అనమాట. ఇంకా దానివల్ల లాస్ట్లో అడవిడి అయిపోవడం, ఇంకా పులిహోర చేసినవి కానీ అప్పుడు ఇంకా చూపించలేదనమాట తినేటప్పుడు కానీ ఏది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే పులిహోర చేస్తాను. ఇంక ఈ విధంగా మా బాబుకి కూడా పెట్టేసి ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళు మేము కలిసి అయితే గుడికి అయితే వెళ్ళాము. లాస్ట్ మా బాబు బర్త్డే అప్పుడు వెళ్ళాను కదా గుడికి, ఇంకా ఆ గుడికే వెళ్ళాము. అది కూడా 7:30 ఇలా అయిపోయిందనమాట వెళ్ళేసరికి. పెద్దగా ఇంకా ఆ రోజు అయితే పెద్దగా ఏం వీడియో తీయలేదు, ఇంక ఈ చిన్న బిట్సే ఉంటే యాడ్ చేస్తాను అనమాట. ఇంక ఈ విధంగా మార్నింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చెప్పాను కదా స్నానాలు, ఇంకా అలానే ఆ రోజు ఇక్కడ ఇంటి ముందు ఉండే వాళ్ళందరూ కూడా కార్లు అవన్నీ కడిగితే మేము కూడా కడిగేసామన్నమాట. అంటే కొత్త సంవత్సరం అనే ఏమో తెలీదు, అందరూ కడుగుతున్నారు, ఇంక అందుకని చెప్పి మేము కూడా కడిగాము కార్లు బళ్ళు అన్నీ. ఇంకా తర్వాత పులిహోర అవి చేసేసి తినేసి సాయంత్రం అయితే గుడికైతే వెళ్ళాము. ఇంక ఈవినింగ్ టైం అయితే చీర అది కట్టుకున్నాను అనమాట. కట్టుకొని ఇంక గుడికైతే వెళ్ళాము. ఎప్పుడు మేము వచ్చిన గుడే, కాకపోతే లాస్ట్ మా బాబు బర్త్డే అప్పుడు వచ్చింది ఇదే అనమాట. కాకపోతే స్ట్రైట్గా ఉండే రామ మందిరంకి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. ఇంకా లోపల చాలా పెద్ద గుడి అనమాట ఇది. ఆ రోజు తిరిగేసరికి అనిపించింది ఎంత పెద్ద గుడి ఉందా లోపల అని. ఇంకా ఆ విధంగా మంచిగా దర్శనం అది అయిన తర్వాత బయటకు వచ్చేపు కూర్చొని ఇంకా 9:30 ఇలా అయ్యేసరికి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అలానే లాస్ట్ ఇయర్ నేను ఉగాది వీడియో పెట్టేటప్పుడు మనీ సేవింగ్ అని చెప్పి పెట్టానమాట. ఇంక ఈ ఇయర్కి అయితే 11,000 అది అయ్యింది. కాకపోతే మేము అనుకున్న వస్తువు రాలేదు, ఇంకా అది ఇక్కడ కూడా అది లేవన్నమాట మేము అనుకున్నవి, ఇంక అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంక ఈ ఇయర్ ఉగాది నుంచి అయితే మంత్లీ 3,000 అయితే సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను. ఈ ఇయర్ కూడా ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటాను. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.